ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నటువంటి వారికి త్రాగడానికి నీళ్లు అయిపోవడంతో అంతా దాహముతో అలమటిస్తూ ఉన్నారు. చుట్టూ చూస్తే సముద్రపు నీళ్లు పుష్కలంగా ఉన్నా వాటిలో ఒక్క చుక్క కూడా వారికి ఉపయోగం లేనటువంటి దుస్థితి. ఎందుకంటే అవి ఉప్పుగా ఉంటాయి కదా. దూరంగా మరో ఓడ కనిపించింది. నీళ్ళిచ్చి తమను ఆదుకోమంటూ సైగలు చేశారు. వాళ్ళేమో బకెట్తో నీళ్లు చేదుకొని త్రాగండి అంటూ ప్రతి సైగలు చేశారు. చేసేదేమీ లేక బకెట్తో నీళ్లు చేదితే ఆ నీళ్లు త్రాగితే ఆశ్చర్యం, అమృతం లాంటి తీయని నీళ్ళవి. ఏంటి ఇంత మధురముగా ఉన్నాయని ఆలోచన చేస్తే సముద్రము, అమెజాన్ నది కలిసేటువంటి ప్రదేశానికి ఓడ చేరింది. కాబట్టి చుట్టూ ఉన్నవి ఉప్పు నీళ్లు కాదని తీయటి నది నీళ్ళని అప్పుడు వారు గ్రహించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీవ జలము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉప్పు కలిసినటువంటి భయంకరమైనటువంటి పాపపు లోకములోనికి జీవజలముల ఊటగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అందుకోసమే ఇర్మియా ప్రవచిస్తూ అంటూ ఉన్నాడు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని ఉన్నారు అంటూ ఉన్నాడు. పాపానికి ప్రాయశ్చిత్తము చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పాప క్షమాపణ, ఆయన ద్వారా నీకు నిత్య జీవము దొరుకుతూ ఉన్నది. కాబట్టి బద్దలైనటువంటి నీళ్లు నిలవని తొట్ల వలె మన జీవితాలు భ్రమపడుతున్నాయేమో ఆలోచన చేసుకుందాం. యేసు యొద్దకు రండి. ఆయన యందు పరిపూర్ణ జీవ జలములు నీ హృదయములో ఆయన ప్రవహింపచేయగలడు.